మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత 7 పదుల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలలో హీరోగా నటిస్తూ బాక్సాఫీస్ రికార్డును కొలగొడుతున్న మరో హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీఎంట్రీనే ఒక ప్రపంచం. ఈ వయసులో చిరంజీవిని ఎవరు చూస్తారులే, రీఎంట్రీ ఇచ్చినా ఉపయోగం ఉండదు అని అప్పట్లో ఆయనపై ఎన్నో కామెంట్స్ వినిపించాయి. కానీ ఖైదీ నంబర్ 150తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చి బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ని కొలగొట్టిన మొట్టమొదటి హీరోగా సరికొత్త రికార్డును సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచి మెగాస్టార్ కెరియర్లో మొట్టమొదటి 200 క్రాసర్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా యావరేజ్ రేంజ్లో ఆడింది. ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో 200 కోట్ల గ్రాసర్గా నిలిచింది. ఇక రీసెంట్గా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆదివారంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకోబోతుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డుని నెలకొల్పిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోగా సరికొత్త రికార్డుని నెలకొల్పారు. అదేంటంటే ప్రాంతీయ భాషా చిత్రాలలో 2 సార్లు 200 కోట్ల గ్రాస్ని అందుకున్న ఏకైక హీరోగా చిరంజీవి సరికొత్త రికార్డుని సృష్టించారు. ఈ రికార్డు నేటి తరం స్టార్ హీరోలు కూడా లేదు. అల్లు అర్జున్కి అలా వైకుంఠపురంలో చిత్రం ద్వారా రీజనల్ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ప్రభాస్కి ఒక్క సినిమా కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్కి ఓజీ ద్వారా రీజనల్ మూవీస్ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కూడా రంగస్థలం ద్వారా ఈ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబులకి కూడా ఈ రికార్డ్ లేదు. ఒక మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే రీజనల్ సినిమాలలో 200 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.